ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. నిన్నటి దినము మనము త్రిత్వ పండుగగా మరి ఆచరించి ఉన్నాము. దేవుడు మనందరి జీవితంలో మరొక ఆహ్, త్రిత్వ పండుగను మనకు అనుగ్రహించినందుకు మరి దేవునికి లెక్కలేని వందనములు, స్తోత్రములు. ఆహ్, ఈ దినము మనము పరిశుద్ధ త్రిత్వమును గురించి త్రిత్వ పండుగ ఇది సుదీర్ఘకాలం ఉంటుంది. ఎందుకంటే ఆహ్, ఇది సుదీర్ఘ కాలం ఉంటుంది. మరి సుమారుగా 25, 24 వారాలు ఈ యొక్క త్రిత్వం ఉంటుంది కాబట్టి, మనము మరి ఇది అనేక వారాలు త్రియేక దేవుని యొక్క స్తుతి, దాని గురించి మనము ధ్యానం చేయనయున్నాము. త్రిత్వము అనగానే మరి ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం అని మనము తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఒకే దేవుడు ముగ్గురుగాను, ముగ్గురు ఏకముగాను ఉండటం మీరు మరి గమనించారో లేదో, నిన్నటి దినాన నేను మన గ్రూప్ ఎంబ్లమ్‌ని మార్చాను. అందులో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనగా పాత నిబంధన కాలంలో మరి తండ్రి యెహోవా ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి అన్ని విషయాలు వారితో నేరుగా మాట్లాడారు. ప్రవక్తల ద్వారా వారికి తెలియజేశారు. ఆ తదుపరి వారు ఆయన విధులను తగ్గట్టుగా వారు నిర్వహించక, ఆయన ఆజ్ఞలకు లోబడక పాపం చేసి ఉన్నప్పుడు తగిన శిక్షలను వారి మీదకి పంపించారు. చివరిగా మానవునికి, దేవునికి తెగిపోయిన సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించడానికి యేసు ప్రభువుని ఈ లోకంలోనికి తన స్వకీయ కుమారుడిని మనల్ని ప్రేమించి ఆయన ద్వారా విమోచన ఇవ్వటానికి పంపించారు. మరి యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి మనందరి నిమిత్తమై సిలువలో బలియాగమై పస్కా బలి పశువుగా రక్తం చిందించి మరి పునరుత్థానుడై 40 దినాలు ప్రజలందరికీ కనిపించి ఆరోహణమై తిరిగి మరి 10 రోజుల తర్వాత తన యొక్క మనందరికీ నిత్యము తోడుగా ఉండి మనకు సహాయకరంగా ఉండటానికి పరిశుద్ధాత్మను మనకు పంపించి ఉన్నారు. అదే పోయిన వారము పెంతెకోస్తు తర్వాతి ఆదివారం కింద మనం మరి ఆచరించి ఉన్నాము, ధ్యానం చేసి ఉన్నాము. ఇప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క వివరాలు మనము ధ్యానించుచున్నాము. అందుకుగాను మొట్టమొదటిగా పాత నిబంధన వాక్యం నుంచి ఆహ్, యెహెజ్కేలు రాసిన గ్రంథం 18వ అధ్యాయము 30వ వచనమును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములుగా కాకుండునట్లు వాటినన్నిటిని విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును, నూతన బుద్ధిని తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొని అప్పుడు మీరు బ్రతుకుదురు. మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో అనగా మరి ఇశ్రాయేలీయులతో యెహోవా దేవుడు డైరెక్ట్‌గా ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నప్పుడు, యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులకి ఆయన తెలియజేసిందేంటంటే, మరి ముఖ్యముగా ఈ మీకు శిక్ష విధింతును, కానీ మీరెవరూ నశించిపోవటం నాకిష్టం లేదు. అందుకనే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను.
ప్రేమించి ఆయన తన స్వకీయ కుమారుని మన కొరకు అనుగ్రహించాను. కాబట్టి యెహోవా దేవునికి మనము ప్రేమగాను, యేసు ప్రభువుని కృప కోసము, పరిశుద్ధాత్మన ఫెలోషిప్, అన్యోన్య సహవాసం. అందుకనే దీవెనిచ్చేటప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం. ఇది త్రియేక దేవుని దీవెన, లేదా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క త్రియేక దేవుని దీవెన ఎల్లప్పుడూ మీకు ఉండునుగాక, మీపై ఉండునుగాక అని చెప్తుంటారు యాజకులు ఎవరైనా సరే. ఇక్కడ మరి యెహోవా దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులతోటి మీరు చేసిన ప్రవర్తన బట్టి మీకు శిక్ష విధిస్తాను. అయితే మీరు మనస్సు త్రిప్పుకొని వాటిని విడిచిపెట్టి పశ్చాత్తాపడి నా వైపు తిరిగితే, మీరు నూతన హృదయాన్ని, నూతన బుద్ధి తెచ్చుకుంటే మీరు మరణించరు, నిత్య జీవం పొందుకుంటారు. ఈ పాపము వల్ల మీరు ఎందుకు పొందవలెను? మీరు మరణం పొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. ఆయన ఎంతో ప్రేమతో మరి అందరినీ నిత్య జీవంలోకి ప్రవేశించాలని ఆశించుచున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ వాక్య భాగాలను బట్టి మనం ధ్యానం చేస్తే, దేవుడు ప్రతి ఒక్కరిని వారి వారి మార్గముల ప్రకారము చివరికి తీర్పు తీర్చినప్పటికీ ఆయన కృప చూపుటకు వేచి ఉన్నాడు. ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును అనే పాటలో మనం, దొంగ కూడా సిలువలో మరి తండ్రి నీ రాజ్యంలో నన్ను గుర్తు చేసుకుంటే యేసు అతనికి తన కృపలో మరి నేడు నీవు నాతో పరదేశంలో ఉందో అన్నాడు. కాబట్టి ఇక్కడ పశ్చాత్తాపమునకు పిలుపునిచ్చుచు పశ్చాత్తాపంపై క్షమాపణ వాగ్దానంతో అన్నింటినీ ఆయన ముగిస్తున్నాడు. ఇక్కడ మనం ఈ 3 వచనాల నుంచి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మనము చేయవలసిన 4 ఆవశ్యకమైన విధులు. అంటే మీరు మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును, నూతన బుద్ధిని తెచ్చుకొనుడి. మనసు త్రిప్పుకొని మీరు పశ్చాత్తాపడండి అని ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్త ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం చేయవలసిన ముఖ్యంగా 2 పనులు ఏంటంటే, మొదటిది 4 ఆవశ్యకమైన విధులను మనము చేయాలి. అది ఒకటి. రెండవది పశ్చాత్తాపం చెందటానికి బలపరచు పిలుపునకు సంబంధించిన 4 అంశాలు. సో ఫస్ట్ పాయింట్లో 4 అంశాలు. సెకండ్ అంటే చేయవలసిన 4 విధులు. తర్వాత పశ్చాత్తాపం పొందుకుంటానికి మనం 4 అంశాల ద్వారా పశ్చాత్తాపం పొందుకుని మన మనస్సు మార్చుకొని ఆయన వైపు తిరిగితే మనము మరణించుకోకుండా జీవించేటట్టు జీవ మార్గం అది ఆయన మనకు అనుగ్రహించటానికి ఇష్టపడుతున్నాడు. అక్కడ అదే చెప్పబడింది. ఇప్పుడు మనం చేయవలసిన 4 ఆవశ్యకమైన విధులు ఏంటంటే, నంబర్ 1 మనము పశ్చాత్తాప పడాలి. వి హ్యావ్ టు రిపెంట్. మరి 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 14వ అధ్యాయము వచనం నాకు గుర్తులేదు. అందులో ఇకనైనను మీరు 7వ అధ్యాయము 14వ వచనం, ఇకనైనను మీరు మీ దుర్మార్గములను విడిచిపెట్టి పశ్చాత్తాపంతో నా వైపు తిరిగి చూస్తే నేను మీ దేశం మీదకి క్షేమాన్ని పంపుతాను అని మరి అక్కడ ప్రభు సెలవిచ్చి ఉన్నారు 2వ దినవృత్తాంతాల్లో. కాబట్టి మనం మరి మన పశ్చాత్తాపడి మనము మన మనస్సును, మన మార్గములను మార్చుకొనవలెను. ఒక్కొక్కసారి మనము మన యొక్క ఆరోగ్యం గురించి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు
వాళ్ళు ఏం చెప్తారంటే, మరి నీకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, షుగర్ ఎక్కువ ఉంది, మీ డైట్ మార్చుకోవాలి, మీరు రోజు ఎక్సర్సైజ్ చేయాలి, రోజు మీ లైఫ్ స్టైల్ మొత్తం మార్చుకోవాలని. ఈ దినం మనం ఎహెజ్కేలు ప్రవక్త ద్వారా హెచ్చరించబడేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. ఆ తప్పులను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. అయితే ఆ తీర్పు తీర్చక మునుపు మనలో ఏమన్నా పశ్చాత్తాపం కలుగుతుందేమో అనేసి దేవుడు మనందరికీ ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. మీరు మారు మనసు పొంది, మీ మనస్సు మారి నా తట్టు తిరిగితే మీరు మరణించుకోకుండా జీవిస్తారు. పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే మరి జీవము గల దేవుని తట్టు మనం తిరిగినప్పుడు మనము నిత్య జీవాన్ని కలిగి ఉంటాం. అందుచేత మన లైఫ్ స్టైల్ని టోటల్గా చేంజ్ చేసుకోమని మన మనస్సును మన మార్గములను మార్చుకొనవలను. మనము చేసిన తప్పులకు విచారపడవలెను. రిపెంటెన్స్. వాటి నిమిత్తమై మనము సిగ్గుపడాలి. వి షుడ్ అషేమ్ ఆఫ్ అవర్ యాక్టివిటీస్ సమ్టైమ్స్. అది మన కాన్షియన్స్కి తెలుసు, మన అంతరాత్మకి అది తెలుసు. మరియు వాటిని సరిదిద్దుకొనుటకు మన శక్తి మేరకు మనము ప్రయత్నించాలి. ఒక కమిట్మెంట్ తోటి, విల్ పవర్ తోటి, నో ఐ హ్యావ్ టు లీవ్ దిస్ అని మనము మరి రక్షణార్థమైన పశ్చాత్తాపం, అటువంటి పశ్చాత్తాపం కావాలని చెప్తున్నారు. రెండవది, మనము మన అతిక్రమములన్నిటి నుంచి తిరగవలెను. మనకున్న హ్యాబిట్స్ నుంచి డైవర్ట్ అవ్వాలి. ఇక్కడ ఇశ్రాయేలులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని, లీవ్ ఆల్ యువర్ హ్యాబిట్స్. ఆ మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టుడి. కాబట్టి మనము లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలంటే వాటినన్నిటినీ విడిచిపెట్టి, మనకున్న అలవాట్లు, మనకున్న దాస్యం, అంటే కొన్ని అలవాట్లకు మనం దాసులం అయిపోతాం. వాటినన్నిటినీ మనం వదిలివేసి విడిచిపెట్టి దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను అని చెప్తూ మనము ఆయన తట్టు తిరగవలెను, ముఖము త్రిప్పుకొనవలెను, పాపము నుండి వైదొలగవలెను. మనము అసహించుకునే శత్రువుగా దానికి వ్యతిరేకంగా తిరుక్కోవాలి. అంటే నేను ఇది చెయ్యకూడదు అంటే నో టర్నింగ్ బ్యాక్. ఇంకా దాని నుంచి ఇది దూరం అయిపోవాలి, టర్న్ అవే. అప్పుడు మనము ప్రేమించే స్నేహితునిగా దేవుని వైపు తిరగవలను. అందరికంటే గొప్ప స్నేహితుడు యేసు. సో మనము ప్రేమిస్తున్న స్నేహితుడు ఆయన. ఆయన మనల్ని ఎప్పుడూ ప్రేమిస్తున్నాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఇంతకంటే లోకంలో గొప్ప స్నేహితులు ఎవరు ఉండరు. వ్యాలంటైన్స్ డే ఫిబ్రవరి 14th చేస్తున్నప్పుడు అందరూ అది ప్రేమికుల దినం అని చేసేస్తుంటారు. కానీ దేవుని యొక్క ప్రేమను ఆ సెయింట్ వ్యాలంటైన్ అనే ఆయన చూపించాడు. అది ఒక స్నేహితుని కొరకు ప్రాణం పెట్టుట కంటే, అంతకంటే గొప్ప స్నేహితుడు ఇంకొకడు ఉన్నాడు. అటువంటి స్నేహితుడు మన దేవుడు. మనము ఆయన వైపు తిరగవలను. మూడవది చూస్తే, అతిక్రమములన్నిటి నుండి మన అతిక్రమములన్నిటినీ మన నుండి త్రోసివేయలను. మనం కొన్ని అతిక్రమాలు చేస్తుంటాం. సపోజ్ సుంకరి అయినటువంటి మరి జక్కయ్య యేసు ప్రభుని చూడాలనుకున్నాడు, మేడి చెట్టు ఎక్కాడు. అయితే ప్రభు వచ్చి, జక్కయ్య దిగిరా, నేను నీ ఇంటికి వస్తాను అని చెప్పినప్పుడు వెంటనే జక్కయ్య మరి ఇంటికి వెళ్ళాడు. యేసు వచ్చాడు, ఆ ఇంటికి రక్షణ వచ్చింది. మరి తను సుంకరిగా ట్యాక్స్ వసూలు చేస్తూ అన్యాయంగా తీసుకున్న డబ్బులన్నీ తిరిగి ఇచ్చాడు. అంటే అతిక్రమములన్నిటి నుంచి ఆయన అన్నిటినీ బయటికి తోసివేశాడు. అక్రమంగా సంపాదించిన ధనం అంతా ఇతరులకి పంచిపెట్టేశాడు. కాబట్టి వాటి వద్దకు మళ్ళీ ఎన్నడూ తిరిగి రాకూడదనే ఒక దృఢమైన సంకల్పంతో
వాటినన్నిటినీ విడిచిపెట్టి చజించుకొనవలెను మనం. వీ హ్యావ్ టు లీవ్ ఇట్. పాపమునకు విడాకుల పత్రం ఇచ్చేయాలి. మళ్ళీ ఇంక నేను పాపంతో కాపురము చేయను, పాపము జోలికి రాను అని వీ హ్యావ్ టు డివోర్స్ టు దిస్ సిన్. దానితో మనం ఒప్పుకున్న ఒప్పందములు, మనం చేసుకున్న ఒప్పందములన్నిటినీ తృణీకరించుకున్నాం. అనగా పాపంతో మనకున్న కనెక్షన్లన్నిటినీ త్రెంచి వేసేయాలి. అవి అలవాట్లు అవనండి, పాడు అలవాట్లు అవనండి, వేరే ఏదైనా సరే దేనికి మనం బానిసలం అయిపోతామో ఆ పాపములకు సంబంధించిన ఒప్పందాలన్నీ మనం తృణీకరించేసేయాలి. ఎలా అంటే నావికులు యోనాను సముద్రంలోనికి విసిరినట్లుగా దానిని కూడా మనము విసిరివేయాలి. ఎందుకంటే ఆ పాపంలో మనం ఇంకా అలాగే మునిగి కొట్లాడుతూ ఉంటే అది మన జీవితంలో అక్కడ రేపినట్టు తుఫానును రేకెత్తించింది. కాబట్టి మనము అటువంటి తుఫానుకు మన జీవితంలో లోనై మరణించుకోకుండా యోనాని సముద్రంలోకి ఎలాగైతే విసిరేశారో మనలో ఉన్న ఆ చెడు అలవాట్లనన్నిటినీ మరి సముద్రంలోనికి విసిరేసినట్టుగా మనం వదిలిపెట్టేసి దానిని ఆత్మ నుండి బయటకు విసిరివేయవలెను. మరియు దానిని ఒక దుష్కర్మిగా సిలువ వేయలు. ఆ అలవాట్లకు అన్నిటికి మనము సిలువ వేసేయాలి. అంటే వీ హ్యావ్ టు స్టాప్ ఇట్ ఫర్ ఎవర్. ఆ విధంగా చేసి మరి మనము ఒక నూతన హృదయమును, ఒక నూతన ఆత్మను ఏర్పరచుకొనవలెను. మనం ఒక నూతన హృదయాన్ని, నూతన ఆత్మను ఏర్పరచుకోవాలి. ఇది ఒక వాగ్దానమునకు సంబంధించిన విషయం. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఒక నూతన హృదయాన్ని, నూతన ఆత్మను మనం ఏర్పరచుకుంటామో అప్పుడు దేవుడు మనకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాలి. కాబట్టి ఇఫ్ యు డూ దిస్ ఐ విల్ డూ దిస్ అని ఒక వాగ్దానానికి సంబంధించిన మరి విషయం. చిన్నపిల్లల్ని మనం నువ్వు తొందరగా ఇదే అయిపోతే నీకు ఇది కొనిస్తాను, నువ్వు చక్కగా చదువుకుంటే నీకు ఇది చేస్తాను అని మనం చెప్తూ ఉంటాం. ఇట్స్ ఎ ప్రామిస్ బిట్వీన్ ఎ పేరెంట్ అండ్ చైల్డ్. ఈ రోజున దేవుడు మనకి ప్రామిస్ చేస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. నీవు నూతన హృదయాన్ని, నూతన ఆత్మను ఏర్పరచుకుంటే ఐ విల్ డూ దిస్. ఏంటది? యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. వారు నా కట్టడలను, నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగచేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. సో దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్ ఫర్ ట్రినిటీ, అనగా త్రిత్వమునకు సంబంధించిన ఇంట్రడక్షన్ ఇక్కడ చెప్తున్నారు. ఏంటంటే మనలో ఉన్న రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెను, అంటే అది యేసు ప్రభు ద్వారా మనకి న్యూ కౌనెంట్, క్రొత్త నిబంధనని అనుగ్రహించచ్చు. వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ, పరిశుద్ధాత్మ మనలో పుట్టిస్తాను. ఇది ఒక ఆజ్ఞకు సంబంధించిన విషయం. మీరు నా కట్టడలను, నా విధులను గైకొన్నట్లయితే నేను మీకు ఇది చేస్తాను అని కండిషనల్ వాగ్దానం కింద, ఆజ్ఞ కింద దేవుడు మనకు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ 4 మనము చేయవలసి ఉన్నది. అప్పుడు ఈ 4 మనం చేసినప్పుడు మరి మనము మన ప్రయత్నాన్ని చేసినప్పుడు దేవుడు మనకు తన కృప ఇచ్చుటకు వెనుతీయుడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా అసాధ్యములను ఆజ్ఞాపించడు. విదిన్ అవర్ లిమిట్స్ ఓన్లీ. తట్టుకోలేనంత శోధన ఆయన ఎప్పుడు మనకి పెట్టడు. ఆయనకి తెలుసు. అయితే మనం వెంటనే నిష్ఠూరం వేసేస్తాం. నేను రెగ్యులర్గా చర్చికి వెళ్తున్నాను, మంచిగా కానుకలు ఇస్తున్నాను, దశంభాగం ఇస్తున్నాను, అయినా దేవుడు నాకెందుకు పెట్టాడు ఇలాగా, నేనేదో పాపిష్టిదాన్నా, నేనైనా పాపిష్టోన్నా అని మనం అనుకుంటాం. కానీ దేవుని యొక్క చిత్తము వేరు, మన యొక్క
చిత్తం వేరు. మనం తట్టుకోలేని మన శక్తికి మించిన శోధనలు ఆయన ఎప్పుడు మనకి పెట్టడు. ఇది ఓన్లీ మన విశ్వాసానికి పరీక్ష చేయటానికి ఆయన మనకు ఈ శోధనలు పంపిస్తాడు. కానీ ఆయన తన ఆజ్ఞల ద్వారా మన శక్తి మేరకు వాటిని చేయమని, మన శక్తికి మించిన వాటి కోసము ప్రార్థించమని మనకు ఉపదేశిస్తున్నారు. ఎప్పుడంటే మనము దేవుని కొరకు నిలబడినప్పుడు ఆయన మన శక్తికి మించి మనం ఏది అడిగితే అది ప్రార్థించినప్పుడు ఆయన మనకు ఉపదేశిస్తున్నారు. ఎలా అంటే, మీరు విశ్వాసం కలిగి ఈ కొండను సముద్రంలోనికి వెళ్ళమని చెప్తే అది జరుగుతుంది. మీ విశ్వాసం అలా ఉండాలి. అసాధ్యములను దేవుడు ఆజ్ఞాపించాడు. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచడం వల్ల అన్నీ సాధ్యము. మనం ఎప్పుడైతే దేవుని కొరకు నిలబడతామో దేవుని యొక్క శక్తి మనకు తోడుగా ఉంటుంది. మాట్లాడువారు మీరు కాదు, మాట్లాడువారు పరిశుద్ధాత్మ. మీరు ప్రధానమంత్రులతోనూ రాజులతోనూ మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ మీకు తోడుగా ఉంటాడు. కాబట్టి మనకు అసాధ్యమైనది ఇది అని మనం ఏం అనుకోక్కర్లేదు. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనము మన శక్తికి మేర వాటిని మరి చేయమని, మన శక్తికి మించిన వాటి కోసం ప్రార్థించమని దేవుడు ఉపదేశిస్తున్నాడు. దేవుడు అడిగేది ఒకటి ఏంటంటే, ఆయన కొరకు నీవు సమర్పించుకొని కమిట్మెంట్ తోటి నిలబడినప్పుడు దేవుడు తప్పక దానిని చేయటానికి మనకి శక్తినిస్తాడు. ఆ విధమైన ఎక్స్పీరియన్స్ పొందిన వారు వారి యొక్క అనుభవాలు ఇతరులతో పంచుకోవచ్చు. ఎన్నో ఉన్నాయి. మనం దేవుని కొరకు నిలబడి వెళ్ళినప్పుడు ఆయన మనకు నిత్యము తోడుగా ఉంటాడు. మరి సెకండ్ పార్ట్, మొదటిది మనం చేయవలసిన 4 పనులు చెప్పాను. ఇప్పుడు రెండవది పశ్చాత్తాపం మనం పడాలి. ఎందుకు పశ్చాత్తాపడాలి? ఆ పశ్చాత్తాపడటానికి మరి దానికి బలపరిచే పిలుపులు. ఎప్పుడు పశ్చాత్తాపడతాం మనం? ఏదైనా దెబ్బతగిలినప్పుడు, అరే మనం ఇలా చేస్తుండకపోయిండాల్సింది, తప్పైపోయింది అనే యూటర్న్ తీసుకుంటాం చూసారా? అలాంటి పిలుపుకు సంబంధించిన 4 అంశాలు నేను ఈ దినం మీకు తెలియజేయాలని ఆశించున్నాను. మొదటిది, మన పాపములకు నేరుగా దారి తీసే నాశనమును నివారించుటకు ఇది ఒక్కటే మార్గము. ఏంటంటే ఇది ఒక నిశ్చయమైన మార్గం. ఏంటి? పశ్చాత్తాపం, రిపెంటెన్స్. మనం చేసిన పాపాలన్నిటికీ నాశనానికి మనం వెళ్ళిపోకుండా, పాపము వలన వచ్చు జీతము మరణము అనే దిశలో మనం వెళ్ళకోకుండా పశ్చాత్తాపడినట్లయితే, ఒకవేళ పశ్చాత్తాప పడకపోతే పాపము ఎన్నటికీ మనలను మన నాశనమునకు కారణమవుతుంది. కానీ మనము పశ్చాత్తాపడినచో మనము సురక్షితంగా ఉండేదము. మండుతున్న అగ్నిలో నుంచి కట్టెల వలె వెలుపలికి లాగబడతాం. మండుతూ ఉంటుంది. ఈ పాపంతో మనం ఉన్నప్పుడు మండిపోతూ ఉంటాం. ఇల్లంటూ పోయింది, మనం మండిపోబోతున్నాం, కాలిపోబోతున్నాం. అప్పుడు లటుక్కున పరిశుద్ధాత్మ ఫైర్ సర్వీస్ వాళ్ళని మనల్ని బయటికి లాగి రక్షిస్తుంది. ఎప్పుడు అంటే మనము పశ్చాత్తాప పడినప్పుడు. రెండవది, పశ్చాత్తాప పడనొచ్చో, పశ్చాత్తాపము పొందనిచ్చో నిశ్చయంగా నశించదము. ఈ ఫీలింగ్ మనకి ఉండాలి. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఓ ఇశ్రాయేలు వంశమా, మీరెందుకు చావవలెను? వై యు వాంట్ టు డై? ఎందుకంటే ఆ పాపం వలన వచ్చు జీతం మరణం. అయితే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, తన కుమారు యందు, వారు మరి నశింపక నిత్య జీవం పొందినట్లు మనకి ఆయన్ను అనుగ్రహించాడు. కాబట్టి జీవము మరియు రక్షణను కాకుండా మరణమును మరియు శాపమును ఎంచుకొనుట ఎంత అవివేకకరమైన విషయం అనేది ఇశ్రాయేలు వంశముతోటి ఆయన అడ్రస్ చేసి మాట్లాడుతున్నాడు. పాపులు చనిపోవటకు కారణము
వారు చనిపోవటమే. ఎందుకంటే మరి ఇతరులను మనం ప్రభావితం చేయకుండా వాళ్ళని కూడా రాంగ్ ట్రాక్‌లో పెట్టి మనం చనిపోవటం. నిన్న వైజాగ్‌లో ఒక బస్ యాక్సిడెంట్ అయింది. ఆ బస్ డ్రైవరు మరి తెల్లవారుజామున నిద్రపోయాడో, నిద్ర వచ్చిందో ఏమో! అతను ఒక్క తప్పు వలన మిగిలిన వారు 50 మంది స్పాట్‌లో చనిపోయారు. సో, వారు మరణమునకు దారి తీయు మార్గంలో వెళ్ళెదరు. ఇతడు ఇతడు పశ్చాత్తాపం లేకుండా లేదా అలర్ట్‌గా లేకుండా ఉన్నందుకు తనకి సంబంధించిన అదే మార్గంలో నడుచుచున్న 50 మంది వాళ్ళు చనిపోయారు. కాబట్టి జీవ షరతులకు అనుగుణంగా ముందుకు రారు వారు. అందుకనే ఈ విషయంలో పాపులు ముఖ్యంగా ఇశ్రాయేలు వంశమునకు చెందిన పాపులు అత్యంత అసమంజసముగా మరియు వివరించలేని విధంగా ప్రవర్తిస్తారు. ఎలా అంటే యేసు ప్రభువుని వారు ఈయన్ని సిలువేయండి, సిలువేయండి అని అరిచి పిలాతు దగ్గర గోల చేసినప్పుడు పిలాతు ఇతని యందు నాకే దోషం కనిపించట్లేదని చెప్తే అతని మీద అతన్ని సిలువ వేయటం వలన వచ్చు దోషము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అని వాళ్ళే పెట్టుకున్నారు. మరి ఇంక పశ్చాత్తాపం ఏది? వాళ్ళు నశించడానికి వాళ్ళే డిసైడ్ చేసేసుకున్నారు. కాబట్టి ఈ ఇశ్రాయేల్ వంశానికి చెందిన ఈ పాపులు చాలా డిఫరెంట్ వేలో ప్రవర్తిస్తా ఉంటారు. మూడవది పరలోకపు తండ్రి మన నాశనమును బట్టి సంతోషించడు గాని మన క్షేమమును కోరుచున్నాడు. ఎవ్వరూ కూడా నశించిపోవటం ఆయనకిష్టం లేదు. కాబట్టి యేస్కేల్ గ్రంథం 18వ అధ్యాయం 32వ వచనంలో మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇఫ్ యు రిపెంట్, మీరు పశ్చాత్తాపడినచో మీరు బ్రతుకుతారు. ఇది పశ్చాత్తాపపడుటకు మనకొక హామీ, అష్యూరెన్స్ మరియు మోటివేషన్, ప్రోత్సాహమై ఉన్నది. మీరు మీ యొక్క తప్పిదముల నిమిత్తమై పశ్చాత్తాపడినట్లయితే పరలోకమందున్న మీ తండ్రి మీకు నిత్యజీవం అనుగ్రహించటానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేగాని ఆయన సంతోషించువాడు కాదు. హీస్ కన్సర్నింగ్ అబౌట్ ఆల్ ఆఫ్ అస్. మనము పశ్చాత్తాప పడిన ఎడల నిత్యము నిలుతము. వి విల్ స్టాండ్ ఫర్ ఎవర్. ఆయన వైపు తిరిగి జీవించుడి, మనలో పశ్చాత్తాపపడుడి అని చెప్పువాడు దానివలన మనతో జీవించుడి అని చెప్పుచున్నాడు. మనం ఎప్పుడైతే పశ్చాత్తాపం పడుతున్నామో మనం ఆయనలో నిరంతరము జీవిస్తున్నాము. అదే నిత్య జీవం. కాబట్టి జీవ మరణములు ఇక్కడ మన ఎదుట ఉంచబడినవి. చాయిసెస్ అవర్స్. నువ్వు జీవిస్తావో మరణిస్తావో ఇది చాయిస్ మనది. దేవుడు మనకు అన్నీ చెప్తున్నాడు. మీరు పశ్చాత్తాపడినట్లయితే మీకు నిత్య జీవం. ఆదాము అవ్వలను సృజించి ఏం చెప్పాడు? ఈ తోటలో ఉన్న ఫలవృక్షాలన్నీ ఫలాలు తినండి. అయితే ఆ మంచి చెడ్డలు తెలుపు ఆ జీవవృక్ష ఫలాలు మాత్రం తినొద్దు అన్నాడు. లాకేసేయచ్చు కదా! ఆయన ఫ్రీ. ఇట్స్ అప్ టు యూ అని ఒక ఫ్రీ విల్ ఇచ్చాడు. అక్కడ తప్పు జరగటం వలన ఈ పాపం అంతా వచ్చింది. అయితే ఇప్పుడు ఆయన మన అందరూ జాలిపడి ఓకే, మీరు పశ్చాత్తాపపడిన ఎడల మరి నేను మీకు నిత్యము జీవించే అవకాశాన్ని ఇస్తున్నానని చెప్తున్నాడు. కాబట్టి మీరు అటు చేయాలా ఇటు చేయాలా అనే ఈ జీవ మరణములు మన యందు ఉంచబడినవి. చాయిస్ ఈస్ అవర్స్. కాబట్టి మనము మన చాయిస్ ఏంటో మరి ఈ హెచ్చరికలను బట్టి నిర్ణయించుకోవచ్చు. పత్రిక పాఠ భాగంగా 2 కొరింథీ 13వ అధ్యాయము 14వ వచనము పరిశుద్ధ త్రిత్వానికి సంబంధించిన వాక్య భాగం ఇది. ఏంటంటే ప్రభువైన యేసు క్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని
తోడై ఉండును గాక. ఇదొక్కటే వచనం. పత్రిక వాక్య భాగం. అనగా మరి త్రిత్వంలో ముగ్గురు వ్యక్తులున్నారు. ఈ ముగ్గురు కలిపి ఒకే దేవుడు. ఇది హైందవులు ఏమి చెప్పేస్తున్నారంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరి మేము కూడా ట్రినిటీయే అని చెప్పుకుంటున్నారు. సరే, అది మనకు అనవసరము. ఇక్కడ దైవత్వములోని ముగ్గురు వేరు వేరు వ్యక్తుల త్రిత్వాన్ని మనం గమనిద్దాం. తండ్రి, కుమారుడైన యేసు క్రీస్తు కృప. మరి పాత నిబంధనలో లా అండ్ ఆర్డర్, మోషే ధర్మశాస్త్రము ఉన్నప్పుడు మనము ధర్మశాస్త్ర సంబంధమైన శిక్షకు లోను కాకుండా దాని నుంచి విమోచించటానికి యేసు ప్రభు తన కృపలో మనకందరికీ విమోచన అనుగ్రహించి ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, దయచేసి యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం అక్కడేమో రాయబడి ఉన్నదంటే, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా గ్రహింపబడిను కలిగెను. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనకి కృప ఈ లోకంలోనికి వచ్చింది. 5వ అధ్యాయము 7వ వచనంలో ఏమనుందంటే, మరి ఎవరైతే ఓకే, ఇది మొదటి యోహాను సంబంధించింది. రెండవది తండ్రి అయిన దేవుని ప్రేమ. మొదటి యోహాను 5వ అధ్యాయము 7వ వచనం, సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు అని ఇక్కడ మరి వాక్య భాగంలో తెలియజేయబడుతున్నది. త్రిత్వమునకు సంబంధించిన వాక్య భాగం ఇది. ముగ్గురుగా ఉన్న వ్యక్తిత్వాన్ని గురించి ఇక్కడ చెప్పబడుతుంది. తండ్రి అయిన దేవుని ప్రేమ, ఇది మనకందరకు తెలుసు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించండి. కాబట్టి అక్కడ ఇశ్రాయేలు వంశస్థులారా, మీరు మీ మనస్సు త్రిప్పుకొనుడి, మీ రాతి గుండెని తీసివేసి మీకు మాంసపు గుండెని ఇస్తానన్నాడు. ఇక్కడ యేసు ప్రభువుని ఈ లోకంలోనికి మనల్ని ప్రేమించి ఆయన తన స్వకీయ కుమారుని మనకు అనుగ్రహించి ఆయన యొక్క నూతన నిబంధన ద్వారా మనకందరకు మరి ఆయన కృపలో మనకందరకు నిత్య జీవాన్ని ఆయన మనకు అనుగ్రహించుచున్నాడు. కొరింథీ మొదటి పత్రికలో కూడా చూస్తే 13వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు చూస్తే అక్కడంతా ప్రేమ గురించి వ్రాయబడి ఉన్నది. దేవుని యొక్క ప్రేమ, మరి ఆ ప్రేమ ఎంత అపారమైనదో, మరి ఎటువంటి ఆ అగాపే ఎంత పవర్ఫుల్లో అక్కడ వ్రాయబడి ఉన్నది. ప్రేమ ఎంతైనా సహిస్తుంది, దానికి సహనం ఇవన్నీ ఉన్నాయి. రోమా పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించడం ముందు మన కొరకు తన కుమారుడు చనిపోయాడు. మూడవది పరిశుద్ధాత్మ సహవాసం. పరిశుద్ధాత్మ సహవాసం, వీటి గురించి మనము మరి ఇక్కడ ధ్యానించనున్నాము. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము, కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్క దాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయడి. కాబట్టి మనం అందరము ఆ విధంగా ఉన్నప్పుడు ప్రభు దేవుడు మన యందు సంతోషించటానికి
సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు మనం వివరంగా చూద్దాం కొద్దిసేపు. ఇది మరి ఈ త్రిత్వానికి సంబంధించిన ఒక పాట, త్రిత్వమునకు స్తుతి. ఈ పాట పరిశు హోలీ ట్రినిటీ అనగా పరిశుద్ధ త్రిత్వమునకు సంబంధించిన పాట. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 21వ పాట. యేసు నీ నామం, యేసు నీ నామామృతము మాకెంత రుచియయ అనే ఛాయ ఇది కాంబోజి రాగం. ఇది ఇక్కడ ఎల్ల లోకములను సృజించిన చల్లని తండ్రి, నీ యుల్లమున నీ గొప్ప వింతలెల్లా సంతసిల్ల శోల శోధలించెదను. 2 పరమ రాజ్య నివాసమును విడిన శ్రీ యేసునాడు పరలోక భాగ్యాలన్నిటినీ విడిచి దోషుల దోషములు మనందరి అతిక్రమముల కొరకు మనల్ని ప్రేమించి మనల్ని రక్షించావు. 3 ఆదరణకారుండ. ఒకటేమో తండ్రి, ఎల్ల లోకములను సృజించిన చల్లని తండ్రి, పరమ రాజ్య నివాసి, నిత్య జీవము కొరకు మా అందరి కొరకు మమ్మల్ని రక్షించి మాకు నిత్య జీవాన్ని అనుగ్రహించిన యేసు. ఆయన ఆరోహణమైన తర్వాత మీరు శక్తి పొందేదరు. మీకు ఈ నిత్యము సహాయకరంగా ఉండటానికి ఆదరణకర్తను మీకు పంపిస్తానన్నాడు. ఆ ఆదరణ కారుండవగు శుద్ధాత్మ దేవ మోదనామము అంపంబడి యేసునాథుని సుబోధలెల్లా బోధపరిచి పాదుకొల్పు. యేసు ప్రభు మరి బోధించిన ఆ బోధలెల్లా మనకు అర్థమయ్యేటట్టు, మనం ఆ సత్యంలోనికి నడుచుకునేటట్టు మనల్ని నడిపించేది పరిశుద్ధాత్మ, మనకు ఆదరణకర్త. ఓ పిత సుత, ఓ పిత తండ్రి, సుత ఒక్క దేవుడవు ఎల్ల పాపులను రక్షింప మిగుల ఓపికతో ఆపదలు బాపి కృప చూపించినావు. ఆపదలు వచ్చిన కృప చూపించావు. ఓ ఇశ్రాయేలు, నీవు వినుము, నిన్ను నేను శిక్షిస్తాను నువ్వు చేసిన పాపాలను బట్టి. కానీ నీవు మారు మనసు పొంది నా తట్టు తిరిగితే నీ వెడల కృప చూపిస్తానని ఇక్కడ మనకు కృప చూపించాడు. క్రొత్త నిబంధనని మనకి అనుగ్రహించాడు. ఆదరణకర్తని అనుగ్రహించాడు. అందుకే మనము ఇక్కడి నుంచి డిసెంబరు క్రిస్మస్ సమయం వరకు, అడ్వెంట్ కాలం వరకు ఇదంతా త్రిత్వ కాలం. సుమారుగా 24 ఆదివారాలు ఇవన్నీ త్రిత్వ కాలం. అనగా ఒక్క చరణం మాత్రం నేను పాడతాను. త్రిత్వమై నిత్యాత్వమునని కత్వమగు దేవాని సత్య సామధ్యత్వములని నిత్య నిజతత్వము గణించి నిన్ను నిత్యము స్తుతించేదను. త్రిత్వమై నిత్యత్వమునని కత్వమగు దేవా ఎల్లలోకంబులో సృజించిన చల్లని తండ్రి, నా ఎల్లమునని గొప్ప వింత లెల్ల సంతసిల్ల శోధనలించెదను. త్రిత్వమై నిత్యత్వమునని కత్వమగు దేవా. ఇది త్రిత్వమునకు సంబంధించిన చక్కటి కీర్తన. మరి ఇప్పుడు మనం సహవాసం, వాట్ ఈస్ ఫెలోషిప్? ఈ సహవాసం చాలా ముఖ్యమైనది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 16వ వచనంలో మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచ రొట్టి తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటయే కదా. కాబట్టి మనం ఆదివారం ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్గొన్నప్పుడు అక్కడ మనము క్రీస్తు యొక్క రక్త మాంసాలని మరి మనము భుజిస్తున్నాము. ఆయన శరీరాన్ని, రక్తాన్ని పానం చేస్తున్నాం. అనగా
మనము క్రీస్తుతో సహవాసం చేస్తున్నాం. ఇదిగో నేను తలుపు నద్ద నిలువబడి తట్టుచున్నాను. ఎవడైనను తలుపు తెరిచిన యెడల వానితో కూడా నేనును, నాతో కూడా వాడును భోజనం. సో వీ హ్యావ్ ఇంటిమేట్ రిలేషన్‌షిప్ విత్ జీసస్. వీ హ్యావ్ ఫెలోషిప్ విత్ జీసస్. ఇది సహవాసం. ఒక్కొక్కలుగా ఎవరింట్లో ఆళ్ళు, ఎవరికి ఆకలేస్తే ఆళ్ళు ప్లేట్ పట్టుకుని ఎళ్ళిపోయి తినేసటం కాకుండా, మనమందరము కలిసి ఒకేసారి అక్కడ మరి ఈ పాలు పంపులు పంచుకుంటున్నాం. దిస్ ఈస్ ద ఫెలోషిప్. సహవాసం చేస్తున్నాం. రెండవది, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. డోంట్ మేక్ ఫ్రెండ్‌షిప్ విత్ అన్‌బిలీవర్స్, నాన్ బిలీవర్స్. నీతికి, దుర్నీతికి ఏమి సాంగత్యం? వెలుగునకు, చీకటితో ఏం పొత్తు? కాబట్టి వెలుగు సంబంధులు వెలుగులో ఉండాలి. చీకటి సంబంధులు వారి పొత్తు వేరు. కొరింథీయులకు రాసిన 13వ అధ్యాయం 14వ వచనము. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసం. పరిశుద్ధాత్మ ఎప్పుడు మనతో ఉంటున్నాడు. వి ఆర్ నాట్ ఎలోన్. పరిశుద్ధాత్మ మనతో ఉండి మన అందరికీ తోడై ఉండనుగాక. రెండవది, సంభాషించుట. ఇందులో త్రిత్వంలో అనేది సంభాషించటం అంటే మరి ఒకరితో ఒకరు రిలేషన్‌షిప్. ఈ రోజుల్లో మరి మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాను. రెండవది ఏంటంటే, ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఇవి ఇక్కడ సంభాషించి, ఏమండి మీరెలా ఉన్నారు అని. ఈ రోజుల్లో చర్చ అయిపోయిన తర్వాత మరి అందరూ ఒకరినొకరు చక్కగా పలకరించుకుంటున్నారు. కానీ కొన్ని సంఘాల్లో చర్చ అవటమే అంతే. ఏదో సినిమా వదిలినప్పుడు ఎళ్ళిపోతారు చూస్తారా గబగబా బయటికి. లేకపోతే స్కూల్లో ఫైనల్ బెల్ కొట్టినప్పుడు స్టూడెంట్స్ అందరూ పారిపోయినట్టుగా పరిగెత్తుకుని ఎళ్ళిపోతారు. ఆ విధంగా ఎళ్ళిపోతున్నారు. దేర్ ఈస్ నో అసోసియేషన్. ఒకరితో ఒకరు సంభాషించట్లేదు. ఒకరి కొరకు ఒకరు ఉపకారం చేస్తామని, ధర్మం చేద్దామని అస్సల దాన్ని వదిలిపెట్టేసి మర్చిపోకుడి అని చెప్తున్నారు. అందుకని హి ఈస్ రిమైండింగ్ అస్. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఒకరితో మీరు బాగున్నారా? మీకేమైనా ప్రాబ్లమా? ఓకే. మీకు ఈ ప్రాబ్లమ్ అయితే ఐ విల్ హెల్ప్ యూ అని చెప్పటం మానేసి మనము మర్చిపోయి మనం వెంటనే టైం అయిపోయింది మటన్ షాప్‌కెళ్ళిపోవాలి. లేతే సీరియల్ వచ్చేస్తుందని చర్చ్ దగ్గర నుంచి పరిగెత్తుకొని వచ్చేస్తుంది. వి షుడ్ కమ్యూనికేట్ ఈచ్ అదర్. ఒకరితో ఒకరు మనం సంభాషించుకోవాలి. తర్వాతది సహవాసం, ఫెలోషిప్. ఆది క్రైస్తవ సంఘంలో పెంతెకోస్తు దినాన వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పేతురు ఏమన్నాడంటే, మీరు మారు మనసు పొంది బాప్తిసం పొందుడి. అప్పుడు పరిశుద్ధాత్మ అను వరం మీరు కూడా పొందుకుంటారు అని చెప్పినప్పుడు 3000 మంది బాప్తిసం పొందారు. వారితో సంఘం ప్రారంభమైంది. ఆ సంఘము ఎలా ఉందంటే, ఆది క్రైస్తవ సంఘం వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, నాట్ ఓన్లీ మరి వాళ్ళు చెప్పే బోధలే కాదు, టీచింగ్సే కాదు, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. రొట్టె విరుస్తుంటే మరి వారందరూ సహవాసం కలిగి ఉన్నారు. దేవునితో సహవాసం కలిగారు. వి ఆర్ డైనింగ్ విత్ జీసస్. మరి అపోస్తుల బోధ యందు విశ్వాసం ఉంచారు. సహవాసం కలిగి ఉన్నారు. నేను ఒక్కడినే టీవీ చూసుకుంటాను. నీ అంతట నువ్వు చూసుకో. అలా అని కాదు. వారందరూ ఒక్క చోట చేరి అపోస్తుల బోధ విన్నారు. అందరూ కలిసి ప్రార్థన చేశారు. అది కూడా ఏక మనస్సు కలిగి. ఈ రోజుల్లో ప్రార్థనలు చేస్తుంటారు. ఈళ్ళేం చేస్తున్నారు, వాళ్ళేం చేస్తున్నారో డిఫరెంట్ డైరెక్షన్స్. అలా కాదు. అక్కడ వారందరూ ఏక మనస్సు కలిగి ఎడతెగక నీవు నన్ను దీవించు వరకు నేను నిన్ను విడువను. ప్రే అంటిల్ సంథింగ్ హ్యాపెన్స్. పుష్. కాబట్టి మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన
కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. తన కుమారుని సహవాసానికి మనల్ని పిలిచిన దేవుడు అనగా తండ్రి నమ్మదగినవాడు. మన దేవుడు మాట తప్పనివాడు. నిన్న, నేడు, రేపు ఒకే రకంగా ఉండే దేవుడు. ఇంకా మీకు కింద చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి. మీరు తర్వాత వాటిని ధ్యానం చేయవచ్చు. చివరిగా మరి కానుకలు. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. అయినా నేను 5 మినిట్స్‌లో మీకు దీన్ని క్లోజ్ చేస్తాను. కానుకలు రోమాపత్రిక 15వ అధ్యాయము 26వ వచనము. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చందా వేయనిష్టపడిరి. ఈ రోజుల్లో మనం చర్చ్‌కి వెళ్తున్నాము, చందాలు వేస్తున్నాము. చాలామంది దశంభాగాలు ఇస్తున్నారు. దశంభాగాలు ఎందుకు ఇస్తున్నారని నేను బ్లేమ్ చేయను. అయితే బయట నుంచి చాలా కామెంట్స్ వస్తున్నాయి. దశమ భాగము గురించి కాపర్లు చాలా ఎక్కువగా మరి బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. దశమ భాగం ఇవ్వకపోతే నువ్వు దేవుని సొమ్మును దోచుకున్నావు అది ఇది అని. అయితే నేను ఒక్క మాట అడుగుతున్నాను ఈ రాత్రి పూట. మనము మోషే ధర్మశాస్త్రము నుంచి ఆ శాస్త్రం నుంచి బయటపడ్డాం. ఫ్రమ్ ద బాండేజ్ వి ఆర్ డెలివర్డ్. సో మనకి ఇక ఏ విధమైన బంధములు లేవు. ప్రభువైన యేసుక్రీస్తు కృపలో ఆ బంధములన్నీ అక్కడ ఆయన ఆ జుర్మానాలన్నీ ఆయన భరించేశాడు. మనల్ని ఫ్రీ చేసేసాడు. ఇప్పుడు మనము వాటికి బద్ధులమై లేము. అంటే మళ్ళీ నాతోటి ఆర్గ్యుమెంట్‌కి వస్తారేమో ఎవరైనా. అబ్రహాము మెల్కీసెదెకు వచ్చినప్పుడు దశంభాగం ఇచ్చాడు. అయితే అది ధర్మశాస్త్రంలో ఉందా? లేదా యాకోబు నీవు నన్ను దీవిస్తే నేను నీ కొరకు ఇది చేస్తానని ఇది చెప్పాడు. తర్వాత మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా మరి మలాకి గ్రంథం వరకు దశమ భాగము దేవునిది అని చెప్తున్నారు. ఎందుకంటే మోషే ద్వారా మరి రక్షించబడి ఈ డెలివరెన్స్ వచ్చిన తర్వాత వాగ్దాన దేశంలో 11 గోత్రంలో వారికి స్వాస్థ్యం ఇచ్చారు. ఒక గోత్రం వారికి స్వాస్థ్యం ఇవ్వలేదు కాబట్టి మరి నా నా ప్రార్థనా మందిరమునకు మీరు ఇవన్నీ తీసుకురావాలి. మీ పంటల్లో దశం భాగం అన్నిటిలోంచి దశం భాగం తీసుకురావాలి అని చెప్పి వారి పోషణార్థమై, ఎందుకనగా ఆ గోత్రం వారు యాజకత్వం చేసే వారికి ఇవన్నీ ఇవ్వాలనేసి. అది మరి యేసు ప్రభు వచ్చి న్యూ టెస్టమెంట్‌లో మనకి ఎక్కడా కూడా దశమ భాగం గురించి మెన్షన్ చేయలేదు. ఎందుకంటే మనం దాని నుంచి తప్పించబడ్డాం. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఫ్రీ విల్ తోటి మీరివ్వండి. మొదటి కొరింథీ పత్రికలో ఉందది. తన ఇష్టము కొద్దీ. దేర్ ఈస్ నో కంపల్షన్. ఒకవేళ మీరు ఇవ్వకపోతే దేవుని సొమ్ము తినేసి దొంగలని కాదు. అది రాంగ్ కాన్సెప్ట్. ఈ రోజుల్లో చాలా మంది భయంకరంగా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఆ విధంగా కాకుండా మీకు ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వండి. ఆ విధంగా మరి కాల్గేట్ కంపెనీ వాళ్ళు 90% ఇస్తున్నారు. మీరెంత ఇస్తున్నారు? దశమ భాగం చర్చికే కాదు ఇవ్వాల్సింది అనేది. ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నారు. యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బేదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చందా వేయనిష్టపడిరి. ఆ విధంగా మనం వారిని సపోర్ట్ చేయాలి. ఎందుకంటే కొన్ని కొన్ని సంఘాలున్నాయి. వాటికి ఫుల్లుగా నిధులున్నాయి. కొన్ని సంఘాలున్నాయి పాస్టర్ గారికి జీతం కూడా రాదు. అటువంటి వారికి మీరు చందా పంపించండి. అటువంటి సంఘాల్ని మీరు ఆదుకోండి. మీరు ఉపవాసాలు చేసి నేనింత చేసేస్తున్నా, అంత చేసేస్తున్నా అంటే యెషయా గ్రంథం 53 అధ్యాయంలో తండ్రి ఏం చెప్తున్నాడు? ఇట్టి ఉపవాసము నాకిష్టమా? నీవు అక్కడేమో
సమాధానం లేదు. ఎవరన్నా వస్తే వాళ్ళకి ఏమి ఇవ్వవు. ఎవరన్నా నిన్నేమన్నా అడిగితే వాళ్ళకేం సహాయం చేయవు. బీదలైన వారి నిమిత్తం నువ్వేం చేస్తున్నావు అని, ఇట్టి సహవాసం నాకిష్టమా అని అక్కడ మనకి చెప్తూ, యాకోబు పత్రికలో చివర్లో మరి ఆహ్, విడోస్‌కి, ఆర్ఫన్స్‌కి, విధవరాండ్రకు, అనాథ పిల్లలకు సహాయం చేయటమే మరి ముఖ్యము అనేసి ఇక్కడ మరి ఏం చెప్పాడంటే, అంతకుముందు మరి ఆహ్, ఉపకారమును, ధర్మమును చేయ మరచిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. కాబట్టి మనము అట్టి యాగాలు చేయటానికి మరి మనము ముందుకు రావాలి. ఎలా అంటే పంచిపెట్టుట. డిస్ట్రిబ్యూట్ సంథింగ్. ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుటయందు మీరు విధేయులైనందు చేతను వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందు చేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనపడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు. ఇప్పుడు క్రైస్తవత్వం అంటే ఫారిన్ రిలిజియన్ అని అందరూ డైవర్ట్ చేస్తున్నారు దాన్ని. అయితే మరి కొన్ని వందల సంవత్సరాల క్రిందట భారతదేశానికి సువార్త ప్రకటించబడినప్పుడు వారు ఈ విధంగా ఇక్కడ మాసిదోనియా వారు, అక్కయ వారు కొంత సొమ్ము చందా వేయని ఇష్టపడిరి. అక్కడ మరి వారు కొన్ని సంఘాలు కడటానికి ఆ విధంగా చందా పోగు చేసి కట్టారు. నేను లోతర్గిరిలో చాలా సంవత్సరాలు ఉన్నాను. అక్కడ ఆంధ్ర క్రిస్టియన్ థియాలజికల్ కాలేజ్ కూడా ఉండేది. అనేక మంది మిషనరీస్, పాస్టర్స్ ట్రైనింగ్ అన్నీ జరిగినాయి అక్కడ. అక్కడ ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్ అమెరికాలో సండే స్కూల్ పిల్లలు చందా వేసి వారి చందాతో కట్టబడిన చర్చ్ అది. క్రైస్ట్ చర్చ్ లూథర్గిరి అంటారు. ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను మీకు. అందులో ఉన్న సౌండ్ సిస్టమ్ ఇదంతా మరి ఒకరు మరి గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ విధంగా మనము మరి చందా వేయని ఇష్టపడాలి. ఎందుకంటే కేవలం అది దశమ భాగం కింద కాదు. దశమ భాగాలు కొన్ని కేవలం ఇండివిడ్యువల్ చర్చ్ పాస్టర్స్‌ని పోషించటానికి లేదా వారు మరి ఒబెస్ అవ్వటానికి ఇస్తున్నాం. దే ఆర్ ఒబెస్ విత్ టైథ్స్. ఈ రోజుల్లో అందరూ కామెంట్ చేసేది ఏంటంటే ఇండివిడ్యువల్ చర్చ్ పాస్టర్స్ దే ఆర్ ఒబెసింగ్ విత్ ద టైథ్స్. ఆ టైథ్స్ లేకపోతే వాళ్ళ సంఘాన్ని నడపలేరు. కానీ సంఘంలో వచ్చే చంద ఎందుకంటే బీదలైన వారి నిమిత్తము. అంతేకాకుండా మరి మొట్టమొదట్లో మిషనరీస్ వచ్చినప్పుడు వారు ఆకలితోటున్న మనుషులందరికీ సూప్ ఇచ్చారు. తర్వాత శుభ్రం లేని వారందరికీ స్నానం చేయటానికి సోప్ ఇచ్చారు. అప్పుడు రక్షణ సువార్తను వారు ప్రకటించారు. కాబట్టి సూప్, సోప్, సాల్వేషన్. ఈ విధంగా వారు క్రీస్తు సువార్తను ప్రకటించారు. మరి మనం వినియోళ్ళు పిఎస్ అనేవారు పైనుండి సహాయం అని. మరి వారు ఫస్ట్‌లో కొన్ని ఒక 50 సంవత్సరాలు, 40 సంవత్సరాల క్రిందట పేద దేశంలో థర్డ్ వరల్డ్ కంట్రీస్‌లో ఉన్న వారి కొరకు గోధుమలను, పాలపిండి డబ్బాలను, అనేక బేళ్ళు, బట్టలను పంపించేవారు. చలిలో చలికి శ్రమ పడుతున్న వారందరి కొరకు దే హావ్ ఎ కన్సర్న్. దే హావ్ ప్యాషన్. అటువంటిది మనము కలిగి ఉండాలని ఈ దినము పంచిపెట్టుట. కానుకలు కేవలం చర్చిలో వేసేసి నాకు నాయకత్వం కావాలి. నేనింత చందా ఇస్తే నువ్వెందుకు దీని కొరకు కాదు. యు ఆర్ ఆన్ ద రాంగ్ ట్రాక్. నేను దశమ భాగం ఇస్తున్నాను. అది రాంగ్ ట్రాక్. మనము దశమ భాగం ఇవ్వాల్సిన అవసరం లేదు క్రొత్త నిబంధన ప్రకారం. అయితే దశమ భాగం కంటే ఎక్కువగా మనము చర్చెస్ కన్స్ట్రక్షన్ చేయటానికి, సువార్త ప్రకటించటానికి,
బీదల కొరకు ఇవ్వాలి. అంతేగాని చర్చిలో ఇచ్చి గొడవలు చేయటానికి వాడు అంత తినేసాడు, వీడింత తినేసాడు అని చెప్పడానికి కాదు. కాబట్టి మనము పేదల నిమిత్తము చందా వేయాలి. మనము ధర్మం చేయాలి. ఆ విధమైన పరిచర్య చేయటం వలన మరి సువార్త, దేవుని యొక్క సువార్తను మనం ప్రకటించేవారము అవుతాం. ఆ విధంగా మనం చెయ్యాలి. ఎందుకంటే ప్రభువు మనకేం సెలవిచ్చాడంటే చివరిగా మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారిని బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పిన. ఐఎమ్ విత్ యూ ఫర్ ఎవర్ టిల్ ద ఎండ్ ఆఫ్ దిస్ మిలీనియం. కాబట్టి వారిని శిష్యులనుగా చేయండి అంటే మనము వారిని ట్రైన్ అప్ చేయాలి. చర్చిలోకి తీసుకొచ్చి మరి రక్షించబడిన వారిని మనము పిల్లలు పుట్టిన వారికి పాలుతో మనము ఏ విధంగా పెంచుతామో ఆ విధంగా వారిని పెంచి మనం దేవునికి వారిని శిష్యులనుగా చేయాలి. ఆ విధంగా చేయటానికి దేవుడు మనకందరికీ పిలుపునిచ్చాడు. ఈ త్రిత్వ కాలంలో త్రియేక దేవుని దీవెనలు మనకి నిండుగా ఉంటాయి. త్రియేక దేవుని నడిపింపు మనకి నిత్యము ఉంటది. త్రిత్వమై నిత్యాత్వమున కత్వమగు దేవ అంటే త్రియేక దేవుడు పరిశుద్ధాత్మ మనకి నిత్యము తోడుగా ఉంటాడు. రానున్న వారాల్లో పరిశుద్ధాత్మ చేసే కార్యాలు, పరిశుద్ధాత్మ మనల్ని ఏ విధంగా మోటివేట్ చేస్తది, ఏ విధంగా ఇన్స్పైర్ చేస్తది, ఏ విధంగా మనల్ని ఒప్పింప చేస్తది, సర్వసత్యంలోనికి నడిపిస్తది, ఏ విధంగా మనకి శక్తికి మించిన కార్యాలు చేస్తది, ఏ విధంగా మన చేత మాట్లాడిస్తది. అందరూ ఎవరు నేను చాలా సార్లు చెప్పాలనుకున్నది ఒకటి, అక్కడికి వెళ్ళాక చెప్పేది ఒకటి. పరిశుద్ధాత్మ నడిపింపు ఎలా ఉంటే ఆ విధంగా అక్కడ మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి ఈ అంశాలన్నీ, ఈ అనుభూతులన్నీ మనం రానున్న వారాల్లో పరిశుద్ధాత్మ మనకి ఏ విధంగా సహాయపడుతది, మనల్ని ఏ విధంగా నడిపిస్తది, ఈ విషయాలన్నీ మనము ధ్యానిద్దాము. మరి దేవుడు తన కృపను మనకందరికీ చూపించును గాక. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్.